హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. జగన్ గారు ఎల్హంకాకు అంటే ప్యాలెస్ కు పారిపోయి అక్కడే ఒక 5-6 నెలలు ఉంటారు, ఇక రారు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉంది సార్. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఏముంది, అసలు ఏం జరిగింది సార్? యాక్చువల్గా మనం చూస్తే 2019 నుంచి 24 వరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళు అక్కడేమీ ఇల్లు కట్టుకోలేదు, అక్కడేమీ ఉండలేదు. చంద్రబాబు ఎప్పుడూ ఆ ఇంట్లో రెంట్కి అంతకుముందు ఉన్నాడు తప్ప మళ్ళీ ఏమో ఆయన ఉనింది లేదు. ఆయన నివాసం ఇక్కడే. సో ఇప్పుడు జగన్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం మీడియా ఇతను అక్కడ ఉండడు, హైదరాబాద్లో కూడా ఉండడు, ఎందుకంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, అందుకని బెంగళూరులో యలహంక అనే ఒక మన హైదరాబాదు బెంగళూరు రూట్లో ఉంటుంది అనమాట, బెంగళూరు అవుట్స్కట్స్లో. ఆ యలహంకలో ప్యాలెస్ ఉంది జగన్ది. ఇప్పటివరకు ఆయన అక్కడ లేడు, ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంటాడు, ఒక 5-6 నెలలు రాడు అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చాయి. ఇందులో నిజముందంటే నిజమైతే నాకేం కనిపించలేదు, ఎందుకంటే జగన్ ఆల్రెడీ డిక్లేర్ చేశాడు నేను తాడేపల్లిలోనే ఉంటానని. సో అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఆఫీస్ కూడా ఉండేట్టుగా చేశారు. అంటే అక్కడే ఆఫీస్ కూడా ఆయన పెట్టుకున్నారు ఇంట్లోనే. ఇంతకుముందు సపరేట్గా ఉండేది, ఇప్పుడు అక్కడే క్యాంప్ ఆఫీసులో ఉండేది, ఇప్పుడు తన ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని అక్కడే కలవడం అని చేస్తున్నాడు. అట్లాగే నేను ఓదార్పు యాత్ర కూడా చేస్తాను త్వరలో. ఎవరెవరు ఎక్కడెక్కడ తెలుగుదేశం దాడుల్లో గాయపడ్డారు, చనిపోయారు, కొంతమంది ఓడిపోయిన దానివల్ల కొంతమంది చనిపోయారు, ఇక్కడంతా నేను తిరుగుతానని చెప్తున్నాడు. సో ప్రజలు నాకు ఇంకా పాదయాత్ర చేసిన నాటి సత్తువ ఉందని కూడా చెప్తున్నాడు. అట్లాగే అసెంబ్లీకి కూడా ఇప్పుడంటే మొన్న స్పీకర్ని ఆయన్ని అయ్యన్న పాత్రను ఎన్నుకోవడం ఇష్టం లేక రాలేదు, రెగ్యులర్గా అయితే మేము వస్తామని చెప్తున్నారు. వస్తాము, వాళ్ళు మనకు ఎట్లాగూ ఛాన్స్ ఇవ్వరు, అది అంతా చూద్దాము, చూసిన తర్వాత మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల తరఫున పోరాడదాం. ఇది ఒక రకంగా మనం కొత్త ప్రభుత్వం కాబట్టి ఒక 6 నెలలు టైం ఇద్దాం అనేది జగన్ మాట్లాడాడు. సో ఇక్కడ ఇప్పుడు అసలు ఎందుకు అతను పారిపోతాడని, అతని మీద అప్పులోళ్ళంతా దాడులు చేశారని, కాంట్రాక్టులు బిల్లులు రాలేదని, ఇలా రకరకాలుగా పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక మీదట ఇవన్నీ రోజు కామన్గా ఉంటాయి, జగన్ మీద రోజు ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నిజానికి అట్లేమీ వీళ్ళు క్రియేట్ చేసినవి ఏమీ జరగలేదు. అయితే విత్ ఇన్ ద వైసీపీ కేడర్లో కానీ లేకపోతే జనరల్గా అబ్జర్వ్ చేసే వాళ్ళల్లో కానీ ఒకటి ఏమి వినిపిస్తుందంటే కంపారిజన్. చంద్రబాబుతో జగన్ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఉన్నది వాళ్ళిద్దరూ ప్రధానమైన పొలిటికల్ పార్టీ లీడర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తుంటారు. కంపేర్ చేస్తున్నప్పుడు ఇదే విధంగా తెలుగుదేశం వైసీపీ ఆఫీసుల మీద దాడులు చేస్తుంది, వాటిని కూలగొడుతుంది. ఆల్రెడీ తాడేపల్లిలో ఆఫీసుని కూలగొట్టింది, విశాఖలో నోటీసులు ఇచ్చింది, కూలగొడతానంటుంది. తర్వాత అనంతపూరు, కర్నూలు, ఇలాగ 26 ఆఫీసుల్ని కూలగొట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇదే మనం కానీ రివర్స్లో ఆలోచిస్తే ఒక్క వేదిక కూలగొడితేనే భయంకరమైన గోల చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. కానీ కోర్టులకు వెళ్ళాడు చంద్రబాబు, దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు, అవేమీ కనబడలేవు వైసీపీలో. ఊరికే ఒక ప్రకటన ఇచ్చేశాడు జగన్, మిగతా వాళ్ళు కూడా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప దీని మీద ఆందోళన చేయడం కానీ, కోర్టులకి ఈ పార్టీకి స్టేజ్ ఇచ్చి ఉండేవాళ్ళు. చంద్రబాబు అయితే అర్ధరాత్రి స్టేజ్ ఇచ్చేవాడు. నేను చాలాసార్లు కంపేర్ చేస్తూ ఉంటాను చంద్రబాబుని జగన్ని. అంటే సపోర్ట్ సిస్టమ్స్, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు, నీకు అధికార వ్యవస్థ అండలేనప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా నీ ఎనిమిని లేదా నీ అపోనెంట్ని ఎదుర్కొంటావు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నీకున్న సపోర్ట్ సిస్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్స్లో ఒకటేమో నీ కులము. ఆంధ్రప్రదేశ్లో కులం అనేది బాగా సపోర్ట్ సిస్టమ్. అంటే రేపు వాళ్ళకి డబ్బులు కావాలన్నా లేకపోతే ఇంకొక సర్కిల్ కావాలన్నా వివిధ వ్యవస్థలలో ఉన్న మనుషులైనా కుల ఆధారంగా ఆర్గనైజ్ అవుతారనమాట. సో అది స్ట్రాంగ్గా కమ్మ సామాజిక వర్గానికి స్ట్రాంగ్గా ఉంటుంది రెడ్డితో పోలిస్తే. అందువల్ల చంద్రబాబుకి అది పెద్ద సెట్. వరల్డ్ లెవెల్లో వాళ్ళు ఆంట్రప్రెనర్షిప్ కులం కాబట్టి నేను దాన్ని కూడా ఆల్రెడీ 2-3 వాటిలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకు కమ్మ
బిజినెస్ కమ్యూనిటీగా ఎలా ఎవాల్వ్ అయింది, కమ్మ క్యాపిటలిస్టులు ఎట్లా ఎవాల్వ్ అయ్యారు అనేది హరీష్ దామోదరన్ న్యూ క్యాపిటలిస్ట్ ఇన్ ఇండియా బుక్లో డీటెయిల్గా రాశాడు. సో అలాగా కమ్మ సపోర్ట్ ఉంది. రెండవది ఆయనకు మీడియా సపోర్టు. ఈ చంద్రబాబుకు ఉన్న మీడియా సపోర్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఉండదు. ఆయన అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా ఆ మీడియా సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మూడవది వ్యవస్థలలో తన మనుషులు. అది కూడా చంద్రబాబు విజన్కి నిదర్శనం. అది ఆయన విజనరీ అంటారు కదా, ఆయన విజనరీ అనేది ఈ సపోర్ట్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో లాంగ్ టర్మ్ ఆ విజనరీ అనేది తెలుస్తుంది. అంటే ప్రతి వ్యవస్థలలో, అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, వేరే పార్టీలలో తన మనుషుల్ని పెట్టడం కావచ్చు, ఇలాగా ఆయనకు ఏ వ్యవస్థ బలంగా ఉంటుంది, ఏ వ్యవస్థతో మనకు అవసరం ఉంటుందో చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం, వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం తన కమ్మ సామాజిక వర్గాలను పెట్టడం. ఎందుకంటే ఏదో ఒక ఫీలింగ్ అనేది, ఎమోషనల్ బాండ్ అనేది అవసరం. ఓన్లీ డబ్బులతోనే పనులు కావు. డబ్బులతో పనులు అయితే జగన్ కూడా డబ్బులతో పనులు చేసుకోగలడు, అది సరిపోదు. నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలి, రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది చంద్రబాబు బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో చేసుకున్నాడు. ఆయనకి 45 ఏళ్ళ అనుభవం, ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ 3 వ్యవస్థలు ఆయనకు ఉన్నాయి. ఇది కాకుండా పార్టీ నిర్మాణంలో కూడా మళ్ళీ లీగల్ సెల్ కావచ్చు, మహిళా ఇది కావచ్చు, వివిధ వింగ్స్ అనేవి చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా చేశాడు. రెండోది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఇంపార్టెన్స్ తగ్గినప్పుడు, చంద్రబాబు కూడా ఓడిపోయినప్పుడు, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఆయన కూడా ఒప్పుకున్నాడు, నేను ప్రభుత్వాన్ని నడపడంలో, అభివృద్ధికి సంబంధించిన ఆలోచన చేయడంలో పూర్తిగా కేటాయించాను, కానీ పార్టీని కేడర్ని పట్టించుకోలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత రెక్టిఫై చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మొన్న అధికారంలోకి రాగానే నేను ఈసారి బ్యూరోక్రాటిక్ పరిపాలన ఉండదు, నాది పొలిటికల్ పరిపాలన ఉంటుంది, మీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను ఎంత బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇతర నాయకులతో మాట్లాడతానని చంద్రబాబు చెప్పాడు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. ఒక లీగల్ సెల్ కూడా చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం చూసాం, ఆయన అరెస్ట్ అయినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉండే టాప్ అడ్వకేట్లు అంతా కదిలొచ్చారు. ప్రత్యేక ఫ్లైట్లు, దాదాపు 150 మంది అడ్వకేట్లు ఆయనకు పనిచేస్తారు అవిశ్రాంతంగా. సో ఇటువంటి సిస్టమ్స్, అంటే పార్టీ, కులము, తర్వాత మీడియా, తర్వాత వివిధ వ్యవస్థలో తన మనుషులు, ఈ 4 సపోర్ట్ సిస్టమ్స్ అనేవి చంద్రబాబు బలంగా ఉండడం వల్లే ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడు. ఫస్ట్ 2 ఏళ్ళు అసలు ఫంక్షన్ కానికుండా చూసుకోగలిగాడు. అదే జగన్ ఇప్పుడు దాడులు చేస్తుంటే ఏ ఉద్యమాలు లేవు, గ్రౌండ్ లెవెల్లో ఫోర్స్ లేదు, మీడియా విపరీతంగా దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఇంకా రివర్స్లో వీళ్ళే ప్రతి పార్టీ ఆఫీస్ని ప్యాలెస్లు అని చెప్తుంది, ఇతను ఇంకొక ప్యాలెస్కి పారిపోతాడని చెప్తుంది, రిషికొండ ప్యాలెస్ అని చెప్తుంది. వీళ్ళు ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అతను చూడడానికి వస్తే కూడా అటాక్ చేసేదానికి వచ్చాడు అని చెప్పి చేయగలుగుతున్నారు. దీనికి కౌంటర్గా చేయలేకపోవడానికి కారణం ఏమంటే అతనికి ఈ వ్యవస్థలో పట్టు లేదు. ఆయనకే కాదు, ఇక్కడ కేసీఆర్కి కూడా లేదు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్ ఏం చేయగలిగాడు? ఆ విధంగా చంద్రబాబు అధికారం ఉంది, కానీ ఆయనకి ఎందుకు తగ్గిపోయినాయంటే, ఎప్పుడైనా ప్రతిపక్షం లేనప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందంటే అధికార పక్షం వర్సెస్ ప్రజలు అనే టర్న్ తీసుకుంటుంది. సో అట్లాగే మోడీకి కూడా మోడీ వర్సెస్ ప్రజలు అనే టర్న్ తీసుకునింది. కూటమి కూడా దాన్నే ఫోకస్ చేసింది. మోడీ ఛాలెంజ్ చేసినప్పుడు, నేను ఇక్కడ ప్రధానమంత్రి క్యాండిడేటు, మీ కూటమి తరపున ఎవరు ప్రధానమంత్రి అంటే, మా అవసరం లేదు, మోడీ వర్సెస్ ప్రజలు అనే విషయాన్ని బలంగా ఖర్గే లాంటి వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. అది పనిచేసింది. అంటే మోడీ వర్సెస్ ప్రజలు అంటే ప్రజలకు మోడీ ఏం చేశాడు, లాభం చేశాడా నష్టం చేశాడా అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్ళగలిగారు. రేపు పొద్దున్న జగన్ వీక్గా ఉన్నా కూడా చంద్రబాబు చేసే యాంటీ జగన్ కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అదే నిన్న రాధాకృష్ణ కూడా కొత్త పలుకులో రాశాడు, ఈ గవర్నమెంట్ అంత ఆషామాషి కాదు పనిచేయడం. ఎందుకంటే ఒకటి, విపరీతమైన అప్పులు ఉన్నాయి ఆల్రెడీ. ఈయన సంవత్సరానికి 1.5 lakh crore ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? ఖచ్చితంగా బౌండ్ టు ఫెయిల్. ఇలా హామీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ప్రజలు నిరాశపడే అవకాశం ఉంది. రెండవది, వీళ్ళు కూడా ఇలా అరాచకాలు ఇవన్నీ కూలగొట్టడాలు చేస్తుంటే ప్రజల్లో మెల్లగా అది వ్యతిరేకత కూడా వస్తుంది. రేపు పొద్దున వీళ్ళందరినీ జైళ్ళల్లో పెడతారు, ఇదంతా కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఈ ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ని బట్టే జగన్ ఫ్యూచర్ ఆధారపడిందని కూడా రాధాకృష్ణ రాశాడు.
సో మరి ఏం జరుగుతుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.